ఈరోజు బాప్తిస్మ అనుభవం ద్వారా రక్షింపబడిన నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి కూడా నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ నింపుదలలోనికి కూడా నీవు రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడిన అనుభవంలోనికి నీవు ఖచ్చితంగా రావాలి. లేకపోతే నువ్వు సర్వసత్యం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. సాతానుడు ఎంత కుయుక్తి కలిగిన వాడంటే పౌలు అంటాడు కదా, ఏర్పరచబడిన వారిని సైతం మోసగించగలిగిన వాడట. ఏంటంటే ఏర్పరచబడిన వారిని సైతం అపవాది ఏం చేస్తున్నాడు? ఈరోజు మోసపుచ్చేస్తున్నాడు. అలాంటి బోధలు వచ్చేస్తున్నాయి. వాడు అపవాది అనేక రకాలుగా అనేకుల్ని ఏర్పాటు చేసుకొని దీనిలో నుండే అనేక దుర్బోధలు కలిగిస్తూ సత్యముల నుండి అసత్యములోనికి నడిపిస్తున్న పరిస్థితులు కలుగుతున్నాయి. ఈరోజు నువ్వు ఏది సత్యము ఏది అసత్యము? మీరు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు, అయ్యా ఈరోజు చాలా బోధలు వస్తున్నాయి, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. ఒకలా